అండి. ఈరోజు ఉదయం 8:30 అయిందండి. టిఫిన్ ఇడ్లీ వేసానండి, ఉడుకుతున్నాయి. ఇది గంజి పెట్టాలండి. నిన్న వైట్ షర్ట్లు ఉతికాను కదండి, అది వీడియోలో కూడా చూపించాను నిన్న వీడియోలో. ఇప్పుడు దానికి వాటర్ రెడీ చేసుకుంటున్నానండి. ఇదోన గంజి పొడి కొంచెం వాటర్ పోసి గిల కొట్టుకున్నాను. ఇంకా ఇవి మరిగాక ఈ గంజి పొడి లాస్ట్ని కొంచెం ఉంటే ఇంకా డబ్బాలోనే వాటర్ పోసి తిప్పుకున్నానండి. ఈ మరిగాక దాంట్లో పోస్తానండి. మరిగేటప్పుడు పోయాలి, అప్పుడు చిక్కబడుద్ది. తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టుద్ది, చిక్కబడుతుందండి. ఇంక ఇది ఆరబెట్టుకొని కొంచెం లైట్గా బులిగేసి మళ్ళీ షర్ట్లకు పెట్టుకుంటే బాగుంటాయండి. కొత్తవి లాగా ఉంటాయి షర్ట్లు. ఏదైనా పాత ఏయైనా చీరలైనా ఏయైనా పాతవి గంజి పెట్టుకుంటే ఐరన్ చేయించుకుంటే నీట్గా కొత్త వాటిలాగా ఉంటాయండి. ఇంకా చిక్కబడిందండి, ఇలా చిక్కబడుద్ది అన్నమాట. కొంతమంది డైరెక్ట్గా చన్నీళ్ళలో వేసి పెడతారు, అది అసలు బాగోదండి. ఇదే బాగుంటుంది. గంజి పొడి తీసుకొని వాటర్ కాసి మరిగాక ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్టలు చాలా బాగుంటాయి. అయిపోయిందండి, గంజి రెడీ అయింది. పాలలో చెవిరేద్దామని నిన్న ఉతికి దీంట్లో వేసానండి ఈ బట్టలు. ఇంకా వీటికి గంజి పెట్టాలి. కొంచెం పులిగేసి ఇంకా గిన్నెలు కూడా తామలేదండి. వాటర్ పోసుకొని వాటర్ పోయి ఇంకా గంజి ఆరబెట్టుకున్నాక బట్టలు పెట్టుకోవాలండి. ఇది డైనింగ్ టేబుల్ ఓనర్స్దండి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇది వస్తున్నారంట. ఇంకా ఇది తీసుకెళ్ళి ముందు ఆయన కింద రూమ్ ఉంది, అది ఆ రూమ్లో పెడతారంట. వస్తున్నారు, అందుకని క్లీన్ చేసి ఎక్కడేనండి వీడియో తీస్తుంది. నేను రోజు కూర్చొని ఈ టేబుల్ దగ్గరే, అందుకని ఇంకా సరేనని తుడిచాను. ఇంకా డైనింగ్ టేబుల్ మీద క్లాత్లు కూడా తీసానండి. ఇవి కూడా వాష్ చేసుకోవాలి, అంతా మురికిగా ఉన్నాయి.